ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ జేఏసీ గిరిజన సంఘాలు తలపెట్టిన బంద్ కొనసాగుతుంది. ఈ బంద్లో దుకాణ సముదాయాలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. వారందరూ విశాఖ జిల్లా పాడేరు, పోలవరం జిల్లా రంపచోడవరం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కునూరు, ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం, పార్వతీపురం జిల్లా కురుపాం, గుమ్మలక్ష్మీపురంలో బంద్ కొనసాగుతోంది. రవాణా కోసం ఆర్టీసీ బస్సులను అడ్డుకోకుండా పోలీసులు చూస్తున్నారు. స్కెడ్యూల్ ప్రాంత ఉద్యోగాల్లో ఎస్టీలకు 100% రిజర్వేషన్ చట్టం రూపొందించాలని, 1/70 చట్ట పరిరక్షణకి ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. వీటిపై సీఎం చంద్రబాబు ఆదివాసీ దినోత్సవాల్లో స్పష్టమైన ప్రకటన చేయాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. గిరిజన హక్కుల సాధన, చట్టాల పరిరక్షణే ధ్యేయంగా ఈ మన్యం బంద్కు పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని తక్షణం అమలు చేయాలి. 1/70 చట్టం పరిరక్షించాలి. 1/70 చట్టం పరిరక్షించాలి. జీవో నెంబర్ 3 రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని తక్షణం అమలు చేయాలి. 3 రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని తక్షణం అమలు చేయాలి. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ జేఏసీ గిరిజన సంఘాలు తలపెట్టిన బంద్ కొనసాగుతోంది. మనం చూడొచ్చు, రోడ్లపైకి వచ్చి వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బంద్లో దుకాణ సముదాయాలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నాయి. విశాఖ జిల్లా పాడేరు, పోలవరం జిల్లా రంపచోడవరం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కునూరు, ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం, పార్వతీపురం జిల్లా కురుపాం, గుమ్మలక్ష్మీపురంలో బంద్ కొనసాగుతోంది. మనం చూడొచ్చు బంద్కు సంబంధించిన విజువల్స్ ని. అంటే ఒకవైపు రవాణా కోసం ఆర్టీసీ బస్సులు అడ్డుకోకుండా పోలీసులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఆదివాసీలు రోడ్లపైకి వచ్చారు. వారి దుకాణ సముదాయాలన్నింటినీ కూడా మూసివేసి ఈ బంద్లో వారందరూ స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలను మనం చూడొచ్చు. అంటే ఉద్యోగాల్లో ఎస్టీలకు 100% రిజర్వేషన్ చట్టం రూపొందించాలి, 1/70 చట్ట సవరణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలనే నినాదాలతో వారు ఈరోజు ధర్నాలో పాల్గొంటున్న దృశ్యాలు మనం చూడొచ్చు. వీటిపై సీఎం చంద్రబాబు ఆదివాసీ దినోత్సవాల్లో స్పష్టంగా ఒక ప్రకటన చేయాలని వారందరూ కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గిరిజన హక్కుల సాధన, చట్టాల పరిరక్షణే ధ్యేయంగా ఈ మన్యం బంద్కు వారు పిలుపునిచ్చారు. మనం చూడొచ్చు, బస్సుల్ని కూడా ఆదివాసీలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓవైపు పోలీసులు రవాణాకు ఇబ్బంది లేకుండా బస్సుల్ని పంపించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. కొంత తోపులాట వాతావరణం కూడా అక్కడ కనబడుతుంది. మనం చూడొచ్చు, వారు రోడ్డుపై పడుకొని ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలని మనం చూడొచ్చు. ఏపీలో ప్రస్తుతం మన్యం వాసుల బంద్ కొనసాగుతోంది. గిరిజనుల హక్కుల సాధన, వారి చట్టాలను పరిరక్షించుకోవడమే ధ్యేయంగా వారి బంద్ కొనసాగుతుంది. బంద్లో పాల్గొన్నాయి గిరిజన కార్మిక సంఘాల నేతలు కూడా అక్కడ పాల్గొని వారికి మద్దతు ఇస్తున్నారు. పోలీసులు నిరసనకారులకు మధ్య కొంత ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు కూడా మనకు అక్కడ కనబడుతున్నాయి. అంటే బస్సులను ఆపకుండా రవాణాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పంపించేందుకు ఓవైపు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. బస్సుల్ని అడ్డుకునేందుకు ఆందోళనకారులు అక్కడికి చేరుకొని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇక ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ జేఏసీ గిరిజన సంఘాలు తలపెట్టిన బంద్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ బంద్కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రమ్ మనకు అందిస్తారు. విక్రమ్, ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్ ఉధృతంగా కొనసాగుతుంది. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా గిరిజన జేఏసీకి సంబంధించిన నేతలంతా కూడా తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ కూడా రోడ్డెక్కి వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగిస్తూ ఉన్నారు. ఏదైతే ముఖ్యంగా కూడా గిరిజన జేఏసీకి సంబంధించి ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లను పరిష్కారం కోసం ఉంచడం జరిగింది. ఏదైతే జీవో నెంబర్ 33 కొనసాగించడంతో పాటుగా కూడా 1/70 యాక్ట్ను పూర్తి స్థాయిలో కూడా అమలు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి గిరిజన జేఏసీ గత కొంతకాలంగా కూడా వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసనలు కొనసాగిస్తుంది. ఇప్పటికే ర్యాలీలు, నిరసనలు, క్షేత్రస్థాయిలో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి గిరిజన ప్రజానీకాన్ని అంతటినీ కూడా చైతన్యవంతం చేసే కార్యక్రమాలను చేపట్టారు. దీంతో కూడా ప్రభుత్వానికి చెందినటువంటి మంత్రులు, హోంమంత్రి అనిత, అదేవిధంగా గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి కూడా గిరిజన ప్రాంతాల్లో పర్యటించి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలకు, అదేవిధంగా ఈ జీవో నెంబర్ 33తో పాటుగా 1/70 యాక్ట్కి సంబంధించి ఉన్నటువంటి సమస్యలను వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని కూడా వివరించడం జరిగింది. అయినప్పటికీ కూడా
సంతృప్తి చెందని గిరిజన జేఏసీ ఈరోజు బంద్కి పిలుపునివ్వడం జరిగింది. బంద్లో భాగంగా కూడా ఉదయం నుంచి ఏదైతే పాడేరు, అరకు, అదేవిధంగా అన్ని గిరిజన ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున జేఏసీ నాయకులు, గిరిజన సంఘాలు, అదేవిధంగా ఈ బంద్కి సంబంధించి వైఎస్ఆర్సీపీ కూడా మద్దతు ప్రకటించిన నేపథ్యంలో అన్ని పార్టీలకు, అన్ని సంఘాలకు చెందినటువంటి ప్రతినిధులంతా కూడా రోడ్లెక్కి పెద్ద ఎత్తున తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ కూడా కథం తొక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నప్పటికీ కూడా బంద్ అనేది చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఏదో 33కి సంబంధించి జీవోకి ఏదైతే ఈ ఉద్యోగాలు పూర్తి స్థాయిలో కూడా గిరిజనులకే చెందాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించినటువంటి డిఎస్సి పరీక్షలకు సంబంధించి కూడా 3000 ఉద్యోగాలను గిరిజనులు కోల్పోయారని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో చాలా మంది గిరిజన యువత ఉద్యోగాలను నష్టపోయే అవకాశం ఉంటున్న నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని పూర్తి స్థాయిలో కూడా పరిశీలన చేయాలని కోరుతున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించి న్యాయపరమైనటువంటి అంశాలు ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా చిత్తశుద్ధితో కృషి చేయాలని చెప్పి కూడా కోరుతున్నారు. మరోవైపు 1/70 యాక్ట్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా గిరిజనులకు చెందినటువంటి భూములన్నీ కూడా హక్కులు గిరిజనులకి చెందేలాగా చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని గిరిజన జేఏసీ అల్టిమేటం ఇస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా కోర్టులో అనేక రకమైనటువంటి న్యాయపరమైనటువంటి అంశాలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పిటిషన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇంప్లీడ్ అయ్యి కోర్టులో తమ వాదనలు వినిపిస్తూ కూడా గిరిజనులకు న్యాయం చేసేలాగా సహకరించాలని చెప్పి కూడా జేఏసీ కోరుతుంది. గిరిజన హక్కులకు సంబంధించి, భూములకు సంబంధించి ఎప్పటికీ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఇటీవల కాలంలో హిందూజాకు సంబంధించి మరికొన్ని హైడ్రోజన్ పవర్ కంపెనీలకు సంబంధించి కూడా గిరిజన ప్రాంతాల్లో భూములను ప్రభుత్వం ఇతరులకు, ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతుంది. ఈ తరహా ఉల్లంఘనలు చేస్తే కనుక గిరిజనులు తీవ్రంగా నష్టపోతారు. ఈ పరిస్థితులను కొనసాగకుండా పూర్తి స్థాయిలో గిరిజన ప్రాంత భూములు అన్నీ కూడా గిరిజనులకు చెందేలాగా ఈ 1/70 యాక్ట్ను అమలు చేయాలి. అదేవిధంగా ఉద్యోగాలకు సంబంధించి జీవో నెంబర్ 33ని అమలు చేయాలని చెప్పి కూడా గిరిజన జేఏసీ గత కొద్ది కాలంగా డిమాండ్ చేస్తుంది. ఈరోజు బంద్తో కూడా దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు, అదేవిధంగా ప్రభుత్వానికి తెలియజేసేలాగా ఈ నిరసనను కొనసాగిస్తున్నారు. రేపు దేశవ్యాప్తంగా కూడా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనికి సంబంధించి స్పందించాలి. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు దీని మీద స్పష్టమైనటువంటి ప్రకటన చేసి గిరిజనుల తాలూకా ఆంక్షలను, ఆశయాలను కూడా తెలియజేయాలని చెప్పి కోరుతున్నారు. ఏదైతే గిరిజనులకు సంబంధించి ఈ సమస్యలన్నీ పరిష్కారంతో పాటుగా కూడా గిరిజన విద్యార్థులు, అదేవిధంగా యువత అంతా కూడా పెద్ద ఎత్తున ఈ బంద్లో పాల్గొని కొనసాగిస్తున్నారు. ఓకే విక్రమ్, థ్యాంక్ యూ.